హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ వైష్ణవి ప్రాపర్టీస్. నేను మీ ఉజ్వల్ అండి. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు మన గురునానక్ కాలనీ ఏరియాలో ఉన్నానండి. ఇప్పుడు ఈ వీడియోలో మనకి ఒక మంచి లగ్జరియస్ అండ్ స్పేషియస్ 4 BHK ఫ్లాట్స్ అయితే సేల్కి వచ్చినాయండి. ఫ్లోర్కి 2 ఫ్లాట్లు ఉన్నాయి, మొత్తం 10 ఫ్లాట్లు. దీంట్లో ఒక 4 ఫ్లాట్స్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయండి సేల్కి. ఈస్ట్ వెస్ట్ కలిగిన ఫ్లాట్స్ ఇవి. ఈ వీడియోలో అయితే ముందుగా ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అయితే చూపిస్తున్నాను. వీళ్ళు లిఫ్ట్ అయితే ఫస్ట్ ఇక్కడ ప్రొవైడ్ చేశారండి. కోనే బ్రాండెడ్ లిఫ్ట్ అయితే ఇవ్వడం జరిగింది. 2 ఫ్లాట్స్ కి మధ్యలో వచ్చింది. అటు వచ్చేపాటికి ఈస్ట్ ఫేసింగ్ వస్తుంది, ఆన్ ద అదర్ సైడ్ వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అనేది వస్తుందండి. అలాగే 2 ఫ్లాట్స్ కి మధ్యలో మీరు గమనించవచ్చండి, ఇది కామన్ కారిడార్ ఏరియా వస్తుంది. ఇదంతా కామన్ కారిడార్ ఏరియా. అలాగే స్టెప్స్ కూడా మీరు ఒకసారి చూడొచ్చు. స్టెప్స్ వర్క్ అంతా అయిపోయిందండి. స్టేర్ కేస్ ఒకటి పెండింగ్ ఉంది, ఆ వర్క్ కూడా చక్కగా చేయించేస్తారు. సో ఇది మనకి ఫ్లాట్స్ కి బయట ఉన్న ప్లేస్ అండి. ఏదైనా సరే నెక్స్ట్ మనం ఫ్లాట్ దగ్గరికి కదా వచ్చామండి. ఇప్పుడు ఈ ఫ్లాట్ కి ఇది సింహద్వారం అండి, మెయిన్ ఎంట్రన్స్. అలాగే మీరు చుట్టూ కూడా చూడొచ్చు, వాల్ పుట్టి అది పెట్టి మొత్తం డిజైన్డ్ గా చేయించారు. అలాగే ఈ డోర్ కూడా మీరు ఒకసారి గమనించండి, కంప్లీట్ టేక్వుడ్ యూస్ చేయించండి డోర్. సింహద్వారాన్ని చుట్టూ కూడా టేక్వుడ్ క్లాడింగ్ చేయించారండి. అలాగే ఈ సైడ్ వచ్చేప్పటికి ఒక విండో ప్రొవైడ్ చేశారు, అది యూపీవీసీ విండో అయితే ఇవ్వడం జరిగింది. మన వాస్తుపరంగా కూడా ఈశాన్యం వదిలేదు కాబట్టి అక్కడ ఈశాన్యం కూడా ఒక గ్యాప్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఇంకా ఫ్లాట్ లోపల చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు ముందుగా మీకు ఈ రూమ్ ఏదైతే ఉందో ఇది మనం గెస్ట్ లాబీ లాగా యూజ్ చేసుకోవచ్చు, లేదా లివింగ్ రూమ్ కింద యూజ్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదండి, ఇదంతా కూడా మనకి 4x2 వర్టిఫైడ్ టైల్స్ అవి యూజ్ చేశారండి. మన సబ్స్క్రైబర్స్ కి వ్యూవర్స్ కి అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, వీళ్ళు మన ఫ్లాట్ ఏదైతే ఉందో వితౌట్ కబోర్డ్ వర్క్ అయితే సేల్ చేస్తున్నారు ఫ్రెండ్స్. అదొకసారి మీరు గమనించాలి. ఆ కబోర్డ్ వర్క్స్ అయ్యి మనమే చేయించుకోవాలండి. సో ఇదంతా కూడా ఒక లివింగ్ రూమ్ కింద ఉంది. చూస్తున్నారు కదా, ఇది కూడా చాలా స్పేషియస్ గా వచ్చింది ఈ లివింగ్ రూమ్. అలాగే మనకి ఈ సైడ్ ఒక బాల్కనీ కూడా ప్రొవైడ్ చేశారండి. ఫ్రెంచ్ డోర్స్ అవి ఇచ్చి ఒక బాల్కనీ ప్రొవైడ్ చేశారు. అది కూడా మీరు ఒకసారి గమనించవచ్చు. అది ఈ సైడ్ వచ్చింది. ఇదంతా కూడా బాల్కనీ అండి. నెక్స్ట్ లోపలంతా చూద్దాం ఫ్రెండ్స్. డైనింగ్ ఏరియా, అలాగే బెడ్రూమ్స్, కిచెన్ అన్ని 1 by 1 చూపిస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేవాడికి మనకి చూడొచ్చు, పూజ గది అనేది సెపరేట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది పూజ గది కింద కన్సిడర్ చేయొచ్చు అండి, ఎందుకంటే ఇది పూజ గది. నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ స్పేస్ ఏదైతే ఉందో ఇది డైనింగ్ స్పేస్ ప్లస్ ఫ్యామిలీ లివింగ్ రూమ్ కింద యూజ్ చేసుకోవచ్చు అండి. చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా స్పేషియస్ గా ఉంది. ఆల్మోస్ట్ ఇది కనపడకుండా ఒక 40 feet ఉంటుందేమో అనిపిస్తుంది. చాలా అంటే చాలా స్పేషియస్ గా వచ్చింది. ఇక్కడ కూడా మనం ఒక టీవీ వాల్ యూనిట్ అది చేయించుకుంటే ఇక్కడ కూడా మనం ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి మంచి ప్లేస్ అవుతుంది. ఇదంతా కూడా చాలా అంటే చాలా స్పేషియస్ గా వచ్చింది ఈ ప్లేస్. నెక్స్ట్ మనం ఒకసారి కిచెన్ అది చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు కిచెన్ చూద్దామండి. ఇదంతా కూడా కిచెన్ స్పేస్ అండి. ఈ కిచెన్ స్పేస్ సో మనం యూటిలైజేషన్ ఎలా ఉంటే దాన్ని బట్టి మనం కబోర్డ్ వర్క్ అంతా చేయించుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేపాటికి మనకి యూటిలిటీ ఏరియా ఇవ్వడం జరిగిందండి, అది కూడా ఒకసారి చూపిస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ యూటిలిటీ ఏరియా అయితే ఇలా ఇచ్చారండి. చూస్తున్నారు కదా, ఇదంతా యూటిలిటీ ఏరియా మనకి. ఫ్రెండ్స్ ముందుగా అయితే మీకు మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తున్నానండి. ఇది మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ కూడా చూడండి, ప్రతిదీ కూడా చుట్టూ కూడా మనకి డోర్స్ వచ్చేపాటికి మనకి చెక్కతో క్లాడింగ్ అది చేయించారు. ఇక్కడ షింక్ ప్రొవిజన్స్ అవి కూడా ఉన్నాయండి, అది కూడా మీరు ఒకసారి గమనించవచ్చు. ఇది వచ్చేపాటికి మాస్టర్ బెడ్రూమ్ అండి. సీలింగ్ వర్క్ అంతా అయిపోయిందండి. ఇవి రెడీ టు ఆక్యుపై ఫ్లాట్స్. మనం కబోర్డ్ వర్క్స్ అవి చేయించుకుంటే ఇంకా మొత్తం వర్క్ అయిపోయినట్టే. ఇది మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ లో బెడ్స్ వరకు వేసుకుని కబోర్డ్స్ అవి కావాలనుకుంటే వార్డ్రోబ్స్ పెట్టుకోవడానికి ఇక్కడ మంచి స్పేస్ ప్రొవైడ్ చేశారండి. అది కూడా ఒకసారి మీరు చూడొచ్చు. వార్డ్రోబ్స్ కి స్పేస్ ప్లస్ డ్రెస్సింగ్ రూమ్ గా కూడా మనం యూటిలైజ్ చేసుకోవచ్చు అండి ఇదంతా కూడా. నెక్స్ట్ దీనికి వచ్చేప్పటికి అటాచ్డ్ బాత్రూమ్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకసారి ఈ బాత్రూమ్ కూడా చూడండి, చాలా స్పేషియస్ గా వచ్చింది. ఇది మాస్టర్ బెడ్రూమ్ వచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే సెకండ్ బెడ్రూమ్ చూద్దామండి. ఒకసారి సెకండ్ బెడ్రూమ్ అయితే చూపిస్తాను. ఇది సెకండ్ బెడ్రూమ్ అండి.
ఈ బెడ్రూమ్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు, చాలా స్పేషియస్ గా వచ్చింది సెకండ్ బెడ్రూమ్ కూడా. అలాగే దీనికి ఇది అటాచ్డ్ బాత్రూమ్ ఫ్రెండ్స్, ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ అయితే వచ్చింది. ఈ సెకండ్ బెడ్రూమ్ కూడా ఒక బాల్కనీ వచ్చిందండి, అది కూడా ఒకసారి చూపిస్తాను ఇప్పుడు. చూస్తున్నారు కదండి, ఇది ఒక బాల్కనీ వచ్చింది ఈ సైడ్. నెక్స్ట్ థర్డ్ బెడ్రూమ్ చూద్దామండి. ఇది ఒక బెడ్రూమ్ వచ్చిందండి, ఇక్కడ దీంట్లో సామాన్లు ఉండడం వల్ల లాక్ చేసి ఉంది. సో ఇది ఒక బెడ్రూమ్ అండి. నెక్స్ట్ ఫోర్త్ బెడ్రూమ్ కూడా ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఇది ఒక బెడ్రూమ్ అండి, ఫోర్త్ బెడ్రూమ్ ఇది. ఇదంతా కూడా ఫోర్త్ బెడ్రూమ్. ఫోర్త్ బెడ్రూమ్కి వచ్చేపాటికి అటాచ్డ్ బాత్రూమ్ ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. ఫ్రెండ్స్ చూసారు కదండి, ఈ చక్కటి స్పేషియస్ 4 BHK ఫ్లాట్. ఇది ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి. మనకి ఇప్పుడు మీకు చూపించింది అయితే ఫస్ట్ ఫ్లోర్ లో ఉంది ఈ ఫ్లాట్. ఆ వీడియో అయితే చూపిస్తున్నాను ఆ ఫ్లాట్ ని. దీంట్లో కొన్ని ఈస్ట్ ఉన్నాయి, కొన్ని వెస్ట్ ఉన్నాయి. మొత్తం 4 ఫ్లాట్స్ మాత్రమే అవైలబుల్ గా ఉన్నాయండి. ఇది డైమెన్షన్స్ వచ్చేపాటికి టోటల్ వచ్చేపాటికి 3006 SFT వస్తుందండి. ప్లింత్ ఏరియా అయితే 2450 SFT వస్తుంది. యూడిఎస్ వచ్చేపాటికి 110 గజాలు ఇస్తున్నారండి. ప్రైస్ అయితే 7300 కోట్ చేస్తున్నారు. ప్రైస్ నెగోషియేషన్ ఉంటుంది ఫ్రెండ్స్. సో ఖచ్చితంగా మంచి స్పేషియస్ ఫ్లాట్ ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఇది కన్సిడర్ చేయొచ్చండి. ఎందుకంటే హార్ట్ ఆఫ్ ద సిటీలో ఉన్న ప్రాపర్టీ కాబట్టి, ప్రైమ్ లొకేషన్ గురునానక్ కాలనీ, అందరికీ తెలిసిన విషయం ఇది. అండ్ ఈ ఎమ్యూనిటీస్ వచ్చేప్పటికి జనరేటర్ వస్తుందండి. 2 కార్ పార్కింగ్ ఇస్తున్నారు. చాలా మంది అడుగుతున్నారు 2 కార్ పార్కింగ్ కోసం. సో 2 కార్ పార్కింగ్ వస్తుంది. మన సీసీ కెమెరాస్ ఉంటాయి, లిఫ్ట్ అన్ని ప్రొవైడ్ చేస్తున్నారు. చక్కగా చుట్టూ కూడా వెంటిలేషన్ కోసం మనకి సెట్ బ్యాక్స్ అనేవి చాలా పర్ఫెక్ట్ గా వదిలి కట్టిన ప్రాజెక్ట్ అండి ఇది. సో ఈ ప్రాజెక్ట్ డీటెయిల్స్ కోసం ఇంకా ఎవరైనా తెలుసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో నా నెంబర్ ఇచ్చానండి, నాకు కాల్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వివరాలు అయితే తెలియజేస్తాను. అలాగే లోన్స్ కూడా ఎవరికైనా కావాలంటే ప్రొవైడ్ చేద్దామండి. మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే అందరికీ మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నానండి, మనది మార్కెటింగ్ బిజినెస్ అండి. సో ఖచ్చితంగా కమిషన్ బేస్డ్ బిజినెస్ ఇది ఒకసారి అందరూ గమనించండి. కమిషన్ అనేది తీసుకుండం జరుగుతుంది. సో మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్తో మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.